హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీసెంట్గా మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన వివాదాల గురించి మొత్తం బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. వాళ్ళ మోహన్ బాబు గారి వైఫ్ నిర్మల గారు ఫర్ ది ఫస్ట్ టైం స్పందించడం జరిగింది. ఈ వివాదాలు ఏవైతే నడుస్తున్నాయో మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చి విష్ణు గారు ఏదైతే పంచదార వేశారు జనరేటర్లో గొడవ చేశారు ఆ రోజు అని చెప్పడం ఏదైతే ఉందో అదంతా అబద్ధము. ఈ వివాదంపై మోహన్ బాబు గారి వైఫ్ ఆయన భార్య నిర్మల గారు ఫస్ట్ టైం స్పందించడం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి ఆవిడ ఒక లేఖ రాయడం జరిగింది. ఆ రోజు నా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించడం జరిగింది. అంతేకాని అక్కడ ఎలాంటి గొడవలు కానీ ఏమీ జరగలేదు. అలాగే అక్కడ మానేసిన పని మనుషుల మీద కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పని చేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని చెప్పి మానేసి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి ఆవిడ లేఖ రాశారు. ఆ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు కేక్ తీసుకొని వచ్చి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి వెళ్ళిపోయారు. కానీ మంచు మనోజ్ అలా చెప్పలేదు అని చెప్పేసి నిర్మల గారు చెప్పారనమాట. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే ఇది. కానీ మనోజ్ ఏం చెప్పారంటే ఆ రోజు మా ఇంటికి వచ్చి, అది కూడా నేను షూటింగ్లో ఉన్నాను, మా వైఫ్ అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళింది. సో అక్కడ ఎవరూ లేని ఆ సిచ్యువేషన్ చూసి బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి కేక్ తీసుకొని వచ్చి అక్కడున్న జనరేటర్లో పంచదార వేసి విద్యుత్కి ఆటంకం కలిగించి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ ఆ పక్కనే గ్యాస్ సిలిండర్ ఉంది, ఇవన్నీ తెలిసి కూడా ఇలా చేశారు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని చెప్పేసి ఒక ఫుటేజ్ కూడా వైరల్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అబద్ధం ఇది అని దీని మీద క్లారిటీ అయితే ఇచ్చారు మోహన్ బాబు గారి వైఫ్ నిర్మల గారు. మరి దీని మీద మళ్ళీ ఎలా స్పందిస్తారు మంచు మనోజ్ గారు అనేది చూడాలి. అయితే నాకు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు నాకు కొడుకులే. అలాగే ఈ ఇల్లు కూడా ఓన్లీ మంచు మనోజ్దే కాదు, మంచు విష్ణుది కూడా. మంచు మనోజ్కి ఎంత హక్కు ఉందో ఈ ఇంటికి మంచు విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని చెప్పేసి అయితే నిర్మల గారు చెప్తున్నారనమాట. మరి ఈ విషయం మీద మంచు మనోజ్ గారు ఎలా స్పందిస్తారు? ఇప్పుడైతే వాళ్ళ అమ్మగారు రియాక్ట్ అయ్యారు కాబట్టి మరి దీన్ని ఏ విధంగా తీసుకొని ముందుకొస్తారు, ఏ విధంగా దీనికి స్పందిస్తారో మనం వెయిట్ చేసి చూడాలి.